దేశవ్యాప్తంగా అమల్లోకి జీఎస్టీ 2.0 నూతన విధానం ఈ రోజు నుంచే ఉదయం నుంచి అమల్లోకి వచ్చేసాయి. వందలాది నిత్యావసరాలు వస్తువులపైన భారీగా పన్ను రేట్లు తగ్గాయి. ఇప్పుడు మన బయటికి వెళ్తే తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. పన్ను లేని వస్తువులు అంటే పూర్తిగా దీని మీద జీఎస్టీ ఉండదు. వాటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి వాటిని దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ప్యాక్ చేసిన పాలు, పన్నీరు, చపాతీలు, పిజ్జా బ్రెడ్ వంటి వాటిపైన పన్ను అనేది పూర్తిగా రద్దు చేశారు. ఈ రోజు నుంచి వీటికి పన్ను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 31 రూపాయల పాల ప్యాకెట్ ఈ రోజు నుంచి కొంత తక్కువ 30 కంటే తక్కువనే అవైలబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిత్యావసరాలకు సంబంధించినవి చూస్తే ఇవి పాలు, పన్నీరు, చపాతీ అని అంటే మనకు బ్రతకడానికి కీలకమైనటువంటి అవసరాలన్నమాట. అవసరాలకు సంబంధించినటువంటి వాటి కాబట్టి దీన్ని పూర్తిగా పన్ను రద్దు చేస్తారు. ఇక నిత్యావసరాలు గతంలో 18% స్లాబ్లో ఉన్నటువంటి వెన్నె, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, జామ్లు, కెచప్, బిస్కెట్ల వంటి వస్తువులను 5% స్లాబ్లోకి తీసుకువచ్చారు. సో దీంట్లో కూడా భారీ తగ్గుదల, 13% తగ్గుదల. కాబట్టి నిత్యావసరాలు బిస్కెట్లు కానీ, స్నాక్స్కి సంబంధించి కానీ, డ్రై ఫ్రూట్స్, కాఫీ, వీటిని ఐస్ క్రీమ్స్ ఇవి కూడా ఈ రోజు నుంచి మనకు చాలా తక్కువ ధరలో ఒకసారి కంపేర్ చేయండి. నిన్న ఉన్న రేట్ ఏంటి, వాళ్ళ రేట్ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఎలక్ట్రానిక్స్ చూస్తే ఇక పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు వంటివి గృహోపకరణాలపైన పన్నులో 28% నుంచి 18% ఈరోజు తగ్గింది. అంటే 10% తగ్గింది. వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఒకవైపు జిఎస్టీ తగ్గింపు అనేది ఒకవైపు ఉంది, దసరాకు సంబంధించిన ఆఫర్లు ఇంకొక వైపు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే వివిధ ఆన్లైన్ సైట్స్ ఆ కంపెనీస్ ఉన్నాయో అవి కూడా పెట్టాయి. కాబట్టి భారీ తగ్గింపు అనేది రెండు తోడైపోయాయి దీనికి. ఇక వాహనాలు చూస్తే చిన్న కార్లు 1200cc లోపు, 350cc లోపు మోటార్ సైకిల్ అంటే బైక్స్ ఈ 18% ఉంటుంది ఈ రోజు నుంచి. సో దీంట్లో కూడా చాలా వరకు తగ్గింది, 28 నుంచి 18కి తగ్గింది. కాబట్టి కార్లు కూడా లక్షలలో రూపాయలు ఈ రోజు నుంచి తగ్గినటువంటి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులు అయితే 5% పన్ను మాత్రమే ఉంది. ఆరోగ్యం విద్య చూస్తే ఆరోగ్యం విద్య జీవిత బీమా ప్రీమియం పైన పన్నును పూర్తిగా తొలగించారు. అత్యవసర మందులు, వైద్య పరికరాల పైన 5% పన్ను మాత్రం వర్తిస్తుంది ఈ రోజు నుంచి. పెన్సిల్, పుస్తకాలు, మ్యాప్లు వంటి స్టేషనరీ వస్తువులపైన పన్ను పూర్తిగా రద్దు చేశారు. సో వీటికి కూడా ఈ రోజు నుంచి పన్ను ఉండదు. పెన్సిల్, పుస్తకాలు, మ్యాప్ల వంటి స్టేషనరీ వస్తువులు. ఇతర సేవల వస్తువులు చూస్తే నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద 28% నుంచి 18% తీసుకొచ్చారు. సిమెంట్ కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇప్పుడు వారికి భారీ తగ్గుదల కనిపిస్తుంటుంది. హెవీగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు కాబట్టి. ఇక 7,500 లోపు హోటల్ గదులు, ఎకానమీ విమాన టికెట్లు 5% జీఎస్టీ పరిధిలో ఉంటుంది. అదేవిధంగా జిమ్లు, స్పాలు, సెలూన్ల సేవలకు కూడా చౌక కానున్నాయి ఈ రోజు నుంచి.